ఎగ్ బుర్జీ బిర్యానీ కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు పెద్దవి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 8 గుడ్లు, బిర్యానీ కావాల్సిన సామాన్లు మొత్తం అన్నీ బిర్యానీ సామాన్లు అవన్నీ. నేను 1.5 కేజీ బియ్యం వేస్తున్నాను. బియ్యం రైస్ కుక్కర్లో వండుతాను. ముందేమో కర్రీ ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం రైస్ వండుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ముందు కర్రీ తయారు చేస్తాను. అదేంటంటే ముందు ఆయిల్ వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెండు వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పసుపు, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ ఎర్రగా వేగినాయి కదా, వేగిన తర్వాత ఈ పుదీనా వేసుకోవాలి. కారం మనకి ఎంత ఘాటు కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. మేమైతే కొంచెం ఘాటు ఎక్కువగానే తింటాము, కొద్దిగా ఎక్కువే వేస్తాను నేను. తర్వాత ఇది బిర్యానీ మసాలా నేనే ఇంట్లో తయారు చేశాను. బిర్యానీ మసాలా అది కూడా వేసుకోవాలి. మొత్తం కలిపి తిప్పిన తర్వాత 5 నిమిషాలు ఇది వేగిన తర్వాత ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఇవి కొట్టేసి పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కూర అంతా అయిన తర్వాత నేను చూపిస్తాను అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత గుడ్లు కొట్టి వేస్తాను. వేసిన తర్వాత ఇదంతా మనము తిప్పుకోవాలి. ఇది తిప్పి మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఎప్పుడు మనం గుడ్లతో మునక్కాయ కోడిగుడ్లు అని, లేకపోతే ఎగ్ పొడుకు అని, లేకపోతే ఇగురు అని ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకోకుండా ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉంచుదాం. మీకు ఒక విషయం చెబుతాను. మా కూతురు ఒకటి ఉందండి, మా మనవరాలు. అది వీడియోలు చేసేటప్పుడు హాయ్ గాయస్ అంటే చేస్తూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నేను కూడా హాయ్ గాయస్ అంటే చెప్తున్నాను. ఇదిగో కర్రీ ఇలా రెడీ అయిపోవాలి. ఇది రెడీ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఈలోపు ఇదిగో ఇక్కడేమో నేను రైస్ కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్లో మళ్ళీ కొంచెం పలావ్ దినుసులు కొద్దిగా 2 వేసేసి, కొంచెం పుదీనా, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఈ రైస్ ఉడకపెడుతున్నాను. ఈ రైస్ ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ మనము ఈ 2 కలిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను అన్నమాట. ఇది మనం 1:30 కల్లా ఇది మొత్తం బిర్యానీ అయిపోవాలండి. మళ్ళీ సాయిబాబా సీరియల్ వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. మనం టీవీ ముందుకు వెళ్ళిపోయి సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ బిర్యానీ తిందాం అన్నమాట. రెడీగా ఉండండి మీరు కూడా. ఇప్పుడు ఘంటసాల గారు వచ్చారండి. ఘంటసాల గారు వచ్చి ఇప్పుడు అది ఎలా వేయాలో ప్రిపేర్ చేస్తున్నాడు. కూర
కూర ఒక లేయర్ వేసి తర్వాత దానిపైన రైస్ వేస్తాడు. చూడండి ఒకసారి, చూడండి రైస్ ఎట్లా వేస్తున్నాడు. లేయర్ లేయర్గా వేయాలన్నమాట. అడుగును కూర వేసి కూర పైన రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొత్తిమీర పుదీనా వేయాలి. రైస్ వేసిన తర్వాత అది పుదీనా కొంచెం అట్లా లైట్గా పుదీనా వేయాలి. దానిపైన మళ్ళీ కొత్తిమీర కూడా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి కొంచెం లైట్గా. మళ్ళీ కర్రీ వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసాం కదా, వేసి కొద్దిగా నిమ్మకాయ చెక్క పిండి తర్వాత మళ్ళీ కర్రీ వేయాలి. కర్రీ మళ్ళీ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలి. మీద మందం ప్యానం ఒకటి పెట్టుకొని దానిపైన ఇది గిన్నె పెట్టేసి మూత పెట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎగ్ బుర్జీ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.